అరే దనా హరీష్ దనా రే ఎందుకు అలా అరుస్తున్నావు? ఒరే మొన్న మనం సినిమా చూడటం మిస్ అయ్యాం కదా, అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఏంటి దీనికేనా ఎంత బిల్డప్? బిల్డప్ ఏంట్రా, ఫస్ట్ షో మిస్ కాకుండా చూద్దామని మనకు స్నాక్స్ కూడా తెచ్చా. రే నువ్వు భోజనం లేకపోయినా బతుకుతావని తెలుసు కానీ స్నాక్స్ లేకపోతే బతకలేవని అందరూ తెలుసు. ఈ చిప్స్ తినడం కోసం ఎదో సాకు చెప్పుకో. సరే సాకే అనుకో, సినిమా అయితే చూడాలిగా. మీకు సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉందిగా? ఉందనుకో. మరి రండి ఇంకా. పదరా. ఇంట్రడక్షన్ బాగుంటుంది. ఏంటి సౌండ్? ఏయ్ చూస్తే సినిమా అయినా చూడు, లేదా రూమ్ లోకి వెళ్ళి చిప్స్ అయినా తిను, అంతేగాని ఇక్కడ ఉండి డిస్టర్బ్ మాత్రం చేయకు. సారీ సౌండ్ రాకుండా తినాలి. అబ్బా ఏంటి బ్రో మాకిది? సారీ. సరే సౌండ్ రాకుండా ఎలా తినాలి? అని చూడు. సౌండ్ రా చూడండి ఇంకా. ఏంటిది పిచ్చిదానిలో సైకిల్ చేస్తుంది? హలో ఓయ్, నిన్నే పిలుస్తున్నా, ఏం చేస్తున్నా? ఏంట్రా డంషరాట్స్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తావు? డంషరాసా? అవును, ఫ్రెండ్ యాప్ లో ఆడుతున్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి అంత షాక్ అయ్యో? ఫ్రెండ్ యాప్ తెలీదా నీకు? తెలీదు. ఫ్రెండ్ అని ఒక యాప్, ఇందులో మనం డైలీ కొత్త పర్సన్స్ తో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫీమేల్ ఆడియన్స్ అనుకో గేమ్స్ ఆడుతూ కూడా గిఫ్ట్స్ ని ఎర్న్ చేసుకోవచ్చు. ఆ గిఫ్ట్ ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ డంషరాట్స్ లాంటి గేమ్స్ అన్నమాట. ఇదొక గ్రూప్ గేమ్, అంటే మనం యాక్ట్ చేసి చూపిస్తే ఆపోజిట్ పర్సన్స్ మూవీ నేమ్ గెస్ చేయాలన్నమాట. మూవీ బఫ్స్ వాళ్ళకైతే ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్. బాగుంది కదా? బాగుంది, కానీ ఇది సేఫేనా? 100% సేఫ్ అండ్ సెక్యూర్. ప్రతి ఒక్క ప్రొఫైల్ కూడా వెరిఫైడే ఉంటాయి. ఇందులో స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ చేసే ఆప్షన్ లేకుండా ఈ యాప్ ని డిజైన్ చేశారు. లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళకి, బోర్ గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇండియాలో ఇదే ట్రెండింగ్ యాప్. అబ్బో, అయితే నీ పాకెట్ మనీ ఓనుగా నువ్వే సంపాదించుకుంటున్నావుగా. అందుకే ఇవాళ ట్రీట్ నాదే. ఓకే, యువర్ విష్ బేరర్. అవునరా, నా కోసం ఇన్ని చేస్తావు కదా, నేను ఎందుకు అంత ఇష్టం? అంటే అది నేను చెప్పలేని స్పందన. అంత చెప్పలేని రీజన్ ఏంట్రా? అంటే నేను అందంగా ఉంటానా? అది కాదు. చిచి చిచి ఏంట్రా, నేను అందంగా లేనా? అంటే చీచి అంటే నువ్వు అందంగా లేవు అని కాదు, నేను నీ అందాన్ని చూసి ప్రేమించలేదు అని. మరి ఇంకెందుకు లవ్ చేసావు? పోనీ నా జుట్టు చూసి లవ్ చేసావా? కాదు కాదు. పోనీ ఫోన్? అబ్బే. పోనీ కలర్? ఓ కుక్కను పెంచుకుంటున్నాను కదా. ప్రపంచంలో ఉన్న అన్ని రీజన్స్ చెప్పేసాను రా, ప్రతిదానికి నో అన్నావు. మరి ఇంకేం చూసి లవ్ చేసావురా నన్ను? ఎందుకు లవ్ చేశానో చెప్పనా? చెప్పరా. మీ ఊర్లో మీ అమ్మా నాన్న వాళ్ళు మిర్చి పని పెట్టున్నారు కదా,
మనం పెళ్లి చేసిన తర్వాత రోజు స్నాక్స్ ఫ్రీగా తినేయచ్చు అందుకు. అరే బావా, ఈ మధ్యన బాగా ఎక్కువ తాగెత్తున్నారు మనం. ఒరే ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు తాగుతాం రా? కుర్రతాం తాగాలి. కొడతానవా? ఒరే కింద సంవత్సరం నీకు అసలు అలవాటు ఉందా? లేదు కదా. లేదు. ఈ సంవత్సరం ఎందుకు అంతలో అలవాటు చేసుకున్నావు? రోజు 3 బీర్లు తాగేస్తున్నావు తెలుసా? అదే కుర్రతనం చెప్పా కదరా. కుర్రతనం లేదు, బొక్కతనం లేదు. నాకు తెలిసి ఏదో అమ్మాయితో నీకు లవ్ ఫెయిల్ అయింది, అందుకే తాగుతున్నావు. ఒరే కాదురా, ఆ అమ్మాయికి నాకు మొత్తం సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, మా ఇంట్లో ఓకే అన్నారు. ఇంకెక్కడ లవ్ ఫెయిల్యూరు? అయితే జాబ్ అయిన పోయిందా? మనం చేస్తేనే కదా పోవడానికి. ఓ అది కరెక్టే. పోనీ ఇంట్లో నేను తిట్టారా? మన ఇంట్లో మనల్ని ఏమన్నారా? ఇంట్లో తిట్టలేదు, గుంటదులు పోలేదు, ఉద్యోగం లేదు, మరి ఎందుకు ఇంత తాగుతావు నువ్వు? నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మళ్ళా బయట ఎక్కడ అనమాకు. నీకు తెలుసు కదరా నేను స్నాక్స్ ఎక్కువ తింటానని. మామూలు టైంలో స్నాక్స్ ఎక్కువ తినలేకపోతున్నా. మందాగానుకో తెలియకుండా స్నాక్స్ ఎక్కువ తినేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది నాకు. అందుకే నేను ముందు అలవాటు చేసుకున్నా. ఈరోజు మంచిగా పప్పులన్నీ తినేస్తాను. ఎక్కడికి? రేయ్ ఆడు స్నాక్స్ పిస్తూ ఇల్లంతా మార్చరీ చేస్తున్నాడు రా. ఏం చేశాడు? ఏం లేదురా, ఆడు తెల్లవారు ఆకలేస్తుందంటే టిఫిన్ చేస్తా అన్నాడు రా. బజ్జీతో ఉప్మా చేశాడు రా. బజ్జీతో ఉప్మా? యు మీన్ మిర్చి బజ్జీ? దాంతో ఉప్మా ఎట్రా? అందుకని వాడికి అలా వామిటింగ్లు అవుతున్నాయి. మన నీ సంగతి ఏంటి? బాగా ఆకలేస్తుందంటే లంచ్ లో బిర్యానీ చేస్తా అన్నాడు రా. మంచిదే కదా. బిర్యానీ దేంతో చేశాడు తెలుసా? కురుకురేతో చేశాడు రా. కురుకురేతో బిర్యానీయా? మరి ఆడి సంగతిరా? ఆడి సంగతి ఏంటంటే ఒంట్లో బాగాలేదు అన్నాడు రా. ఆడేమో వేడిగా పాలు కాచిస్తానని చెప్పేసి మసాలా నన్నరితోటి సూప్ చేసి ఇచ్చాడు రా. ఆ దెబ్బకాడు అలా పడిపోయి ఉన్నాడు రా. మసాలా నన్నరితో సూపా? బతికే ఉన్నాడా? డౌటే. ఒరేదన్నా అమ్మోడి మళ్ళీ వచ్చి ఇప్పుడే పిండాల పకోడీ రెడీ చేశాను. నీకు చాలా నచ్చిద్దా? తిందు. పిండాలతో పకోడియా? నువ్వే తినరా ఎదవా, నేను ఇక్కడ రాను. ఏంటి పారిపోయాడు? సర్లే మిగతా వాళ్ళు తింటారులే. ఒరే ఆకలి దంచేస్తుందిరా, ఏదో ఒకటి పెట్టరా. నేను పెట్టడానికి ఇంట్లో లేదుగా. రే మీరేం తినలేదా? తిన్నాం, అయిపోయిందిగా. ఒరే ఏదో ఒకటి చేయరా, నాకు ఆకలి దంచేస్తుందిరా. స్విగ్గీలో ఆర్డర్ పెట్టమంటావా? పెట్టరా బాబు పెట్టరా. అమ్మా అరే బిర్యానీ ఓకేనా? పెట్టారా బాబు, ఏదైనా పెట్టారా? మరి మీల్స్? ఒరే ఏదైనా పెట్టరా, పర్లేదు. ఓకే. ఫ్రైడ్ రైస్ రా. ఒరే ఏదైనా పెట్టరా, నా కడుపు నిండితే చాలరా, ఆకలేస్తున్నారా, ఏదో ఒకటి పెట్టారా బాబు ప్లీజ్ రా. కడుపు నిండితే చాలు అంతే కదా. ఓకే నేను పెట్టేస్తాను, నువ్వు కూల్ అయిపో. ఓకేరా. ఆర్డర్ పెట్టేశాను, ఒక 2 నిమిషాలు వచ్చిందంట. ఓకే నువ్వు రిలాక్స్ అవ్వు. అరే రే 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 లే 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 తిని ఇదిగో. ఒరే బిర్యానీ మీల్స్ ఫ్రైడ్ రైస్ అన్నావు కదరా, ఇవి పెట్టావేంట్రా? అరే నువ్వేం చెప్పా? కడుపు నిండితే చాలు అన్నావు. ఇది నా కడుపు నిండిదిగా. అయితే మనం 4 చాలు తినొచ్చు. అయ్యనుకో ఒకసారి తినొచ్చు, అందుకే ఇవి పెట్టా. తింటు కడుపు నిండిద్ది. మిగిలిన లోపల లాకర్లో పెట్టేశారన్నా. స్నాక్స్ పిచ్చోడు, నీకు చెప్పాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలరా.
ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆర్ఎల్స్ పిన్ కామెంట్ లో కూడా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదనంటే ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ బోరింగ్ లైఫ్ కి బై బై చెప్పండి.